ఇక ఎవరైనా ఒకసారి అబద్ధాలు చెప్పి దొరికిపోతే సిగ్గుతో మరొకసారి అవాస్తవాలు చెప్పరు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఇందుకు విరుద్ధం. అబద్ధాల మీదనే బతుకుతున్న రేవంత్ అబద్ధాలు తప్ప మరొకటి చెప్పడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన సొల్లు మాటలు, అడ్డగోలు అవాస్తవాలు, పనికిమాలిన ప్రగల్భాలే ఇప్పటికీ రిపీట్ చేస్తున్నారు. జనం నవ్వుతున్నారన్న సోయి సిగ్గు కూడా లేకుండా పాడిందే పాడరా అన్నట్టుగా గాయిగా గగ్గోలు పడుతున్నాడు. గోబెల్స్ గుంపు మేస్త్రి ఇప్పటికే జూబ్లీహిల్స్ ప్రచారంలో రేవంత్ చెప్పిన అబద్ధాలను జనం చీకొట్టారు. సర్వేలన్నీ కూడా రేవంత్ చేతగాని పాలనను జనం అసహించుకుంటున్నారని తేల్చేశాయి. దీంతో జనాల్లోకి వెళ్లే ముఖం లేక ప్రెస్ మీట్లతో నయాకుట్రకు తెరలేపాడు. పోనీ పనికొచ్చే విషయం ఏమైనా మాట్లాడతాడా అంటే అంత సీనం లేదక్కడ. 3 ఏళ్లుగా చెప్తున్న సొల్లునే మళ్లీ వాగుతాడు. నిన్ననే రేవంత్ చెత్తవాగుడుకు ముఖం పగలగొట్టేలా హరీష్ రావు సమాధానం ఇచ్చారు. అయినా సిగ్గుపడకపోగా మళ్లీ అవే అబద్ధాల ప్రచారాన్ని మొదలుపెట్టాడు రేవంత్. తమ మూర్ఖత్వాన్ని మళ్లీ జనం ముందు బయట పెట్టాలనుకుంటున్నాడు. రైట్, దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ లివిల్ అందిస్తారు. లివిల్ చెప్పండి. ఎన్నికల ఓటమి తప్పదని వెళ్ళడంతో రేవంత్ రెడ్డి ప్రస్తుతంలో ఇష్టమొచ్చినట్టు అబద్ధాలు చెప్తున్నారు. పదే చెప్పి జనాలను కన్ఫ్యూజ్ చేయాలని రేవంత్ ప్రచారం అబద్ధాలను జనం చూపెట్టిన తీరు మారాలంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ విశ్లేషకులు రేవంత్ అబద్ధాలకు బతుకున్న ఆధారాలతో సహా బయట పెట్టిన కేటీఆర్ హరీష్ రావు అంతర్గతంగా దొరికిపోయిన దబాయించేందుకు గోబెల్స్ ముఖ్యమంత్రి ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి కూడా మండిపడుతున్నారు. పరిగాల్సి వాత పెట్టిన నిజాలు మిగ్గు తేలినా నాకేంటి సిద్ధన్నట్టుగా రేవంత్ వ్యవహారం ఉన్నట్లు కూడా మీటి ప్రెస్ లో మళ్ళీ పాత అబద్ధాలనే వల్ల వేస్తున్న రేవంత్ అని చెప్పేసి కూడా మండిపడుతున్నారు. కేటీఆర్ ఫ్యామిలీపై విషయం చెప్పడం తప్ప మరేమి చేత కానీ రేవంత్ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ చెప్పిన సొల్లువాగుడే రిపీట్ చేసినాయి తప్ప ప్రభుత్వంలోకి వచ్చాక ముఖ్యమంత్రిని సోయి కూడా లేకుండా వేస్తున్నారని చెప్పేసి కూడా మండిపడుతున్నారు. ఎవరైనా ఒకసారి అబద్ధాలు చెప్పి దొరికిపోతే సిగ్గుతో మరొకసారి అవాస్తవాలు చెప్పరు. కానీ రేవంత్ మాత్రం ఇందుకు నిదర్శనంగా విరుద్ధంగా పదే అబద్ధాలని చెప్తున్నారంటూ కూడా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ రేవంత్ ముఖ్యమంత్రి అయ్యాక అనేక అబద్ధాలతో మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే అబద్ధాలు చెప్తున్నారంటూ కూడా మండిపడుతున్న తీరు ఇవాళ బీజేపీతో కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొన్ని మాటలు, అడ్డగోలు అవాస్తవాలు, పనికిమాల ప్రగల్భాలే ఇప్పటికీ రిపీట్ చేస్తున్నారు. జనం నవ్వుతున్నారంటూ కూడా వాళ్ళ రాజకీయ విషయాలు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇది జనం చూపెట్టారని సర్వేలన్నీ కూడా రేవంత్ చేతగాని పాలన జనం అసహించుకుంటున్నా మళ్ళీ రేవంత్ రెడ్డి గదే పాట పాడుతున్నారంటూ కూడా మండిపడుతున్న తీరు వాళ్ళ మీడియాతో రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలకు నిరసనమంటూ కూడా వాళ్ళ విశ్లేషణ చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ మళ్ళీ రేవంత్ రెడ్డి మీడియాతో కావచ్చు ఎక్కడికి వెళ్ళినా గత ప్రతిపక్ష పార్టీగా ఉన్నప్పుడు మాట్లాడిన మాటలే తప్ప కొత్త మాటలు ఏం లేవు. చెల్లు పురాణాలు, చెల్లు కప్పులు తప్ప ఎప్పుడూ కేటీఆర్ ఫ్యామిలీ పైన ఎట్టడమే తప్ప అంతకు మించి ఇంకోటి లేదంటూ కూడా వాళ్ళు భయపడుతున్న తీరు కనిపిస్తుంది. అమూల్య. రైట్, థ్యాంక్ యూ లివిల్.